హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రుచిగా ఉన్న రవ హల్వాని స్వీట్ షాప్లో తయారు చేసే విధానంలోనే చేద్దాం. ఈరోజు స్వీట్లు చేసేవారు ఎవరికీ చెప్పని ఒక చిన్న రహస్యంతో ఆ సేమ్ రహస్యం నేను మీకు కూడా చెప్తాను. దానితో పండగలు లేకపోతే పెళ్లి భోజనంలో తయారించే హల్వా ఇలాంటి రుచిని పొందవచ్చు. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. రవ హల్వా తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె బాంబే రవ్వ తీసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకొని కాస్త సన్నగా చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే బాంబే రవ్వ అలానే వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు చేసే మెజర్మెంట్స్ కోసం ఇంట్లో ఉన్న ఒక బౌల్ లేకపోతే కప్ని ఫిక్స్ చేసుకోండి. ఆ ఒక్కటే బౌల్తో అన్ని ఇంగ్రీడియంట్స్ని మెజర్ చేయండి. మొదటిసారిలోనే పర్ఫెక్ట్ హల్వా తయారవుతుంది. సో ఇంట్లో ఉన్న ఒక చిన్న సైజ్ బౌల్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు రవ హల్వా లాంటి సాధారణ పదార్థంతో తయారవ్వడంలో డిఫరెన్స్ ఏమిటి అంటే మెజర్మెంట్స్లో పర్ఫెక్ట్గా ఉండటం, అలాగే ఎక్కడ ఎప్పుడు వేయాలి అనే స్టెప్స్లోనే డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఈరోజు నేను మీకు రవ హల్వా ఒక రహస్యం చెప్తాను. దానితో మీ హల్వా క్రీమీగా చల్లారిన తర్వాత కూడా హల్వా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మొదటి పని ఏంటంటే ఒక పెద్ద గిన్నె లేకపోతే కడాయి గ్యాస్ మీద పెట్టి దానిలో నెయ్యి వేయాలి. ఇక్కడ చూడండి, నేను ఇంత బౌల్లో నెయ్యి తీసుకున్నాను. కానీ నెయ్యిని ఒకేసారి వాడకుండా కొంచెం తక్కువ మాత్రమే వాడుతున్నాను. అప్పుడే ఎక్సెసివ్గా అనిపించదు. సో ఈ చిన్న టిప్స్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు నేను నెయ్యిని ఒకేసారి వాడట్లేదు. ముందుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి మాత్రమే వేస్తున్నాను. మనం మీడియం ఫ్లేమ్ మీద వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత దానిలో ముందుగా వేసేది డ్రై ఫ్రూట్స్. నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటున్నాను. కొన్ని జీడిపప్పు, కొన్ని ద్రాక్ష. జీడిపప్పు ఈ విధంగా కట్ చేసి యాడ్ చేశాను. మీకు కావాలంటే నార్మల్గాను వేసుకోవచ్చు. ముందుగా చేసే పని ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ని కొంచెం స్లోగా ఫ్రై చేయాలి. అప్పుడే మనం తయారు చేసే రవ హల్వా మంచి టేస్ట్ మరియు క్రంచ్ ఉంటుంది. ఈ పని చాలా తొందరగా అయిపోతుంది. చక్కటి వాసన వస్తుంది. ఇప్పుడు చూడండి, మన జీడిపప్పు గోల్డెన్ కలర్కి మారాయి. మంచి వాసన వస్తుంది. వెంటనే అవి తీసేసి పక్కన పెట్టండి. ఈ పని ఇప్పుడు కంప్లీట్. ఇక్కడే మనం 4 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం వేడిగా ఉంటుంది అనగానే అందులో మనం రవ్వని వేయాలి. ఇది ఎలా అంటే వేడిగా ఉన్న నెయ్యిలో రవ్వని వేసేసి మెల్లగా మిక్స్ చేసుకుంటూ స్లోగా ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కోల్డ్గా ఉన్న నెయ్యిలో రవ్వ వేస్తే తయారైన హల్వా స్టిక్కీగా ఉంటుంది, షైన్ ఉండదు. ఇంకా చాలా వేడిగా ఉన్న నెయ్యిలో రవ్వ వేస్తే వెంటనే కరిగిపోతుంది. అందుకే ఇది గుర్తుంచుకోవాలి. ఇది చాలా పెద్ద పాయింట్. కొంచెం వేడిగా ఉన్న నెయ్యిలో రవ్వ వేయాలి. ఇది మనం కొంతసేపటి వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ రోస్ట్ చేయాలి. రవ్వ యొక్క కలర్ కొంచెం మారడం స్టార్ట్ అవుతుందని మీకు అనిపిస్తుంది. అలాగే స్లోగా ఫ్రై అయిన వాసన కూడా వస్తుంది. ఇప్పుడు రవ్వ హల్వా ఎలా చేయాలో అందరికీ తెలుసు. కానీ స్వీట్ షాప్లో తయారయ్యే విధానంలో హల్వా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఆ హల్వాని తింటే మనకి ఇంట్లో అలా ఎందుకు రాలేదు అని అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు నేను చెప్పిన ఈ టిప్స్ మరియు చిన్న చిన్న సీక్రెట్స్తో మీరు స్వీట్ షాప్లో తయారు చేసే స్టైల్ రవ హల్వాని ఇంట్లో చేయగలరు. చూసిన అందరికీ కూడా మీరు తయారు చేసిన హల్వా యొక్క రెసిపీ అడగడం తప్పదు. ఇప్పుడు చూడండి, రవ కలర్ ఎలా మారుతుందో కనిపిస్తోంది. రవ యొక్క కలర్ కొంచెం మారింది అని మీకు తెలుస్తుంది. తప్పకుండా హల్వాలో యాడ్ చేయాల్సిన పదార్థం ఇది. అది ఏంటంటే 1 టేబుల్ స్పూన్ శనగపిండి. నేను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుంటున్నాను. జస్ట్ 1 స్పూన్ చాలు. ఎక్కువ కూడా కాదు, తక్కువ కూడా కాదు. ఇది ఇప్పుడే రవ్వలో కలుపుకోవాలి. శనగపిండి కూడా రవ్వతో పాటు స్లోగా రోస్ట్ అవుతుంది. శనగపిండి వాడకుండా ఉంటే
దాని బదులుగా గోధుమ పిండి వాడవచ్చు. శనగపిండి వేయడం వల్ల హల్వాకి బైండింగ్ వస్తుంది, క్రీమీ టెక్స్చర్ వస్తుంది, రుచి కూడా చాలా పెరుగుతుంది. ఇప్పుడు మనం శనగపిండిని కూడా కొంచెం రోస్ట్ చేయాలి. రవ్వ మరియు శనగపిండి రోస్ట్ అవుతున్న సమయంలో ఇంకో చిన్న పని చేద్దాం. ఒక టీ ప్యాన్ లేకపోతే ఒక చిన్న గిన్నె తీసుకోండి. దానిలో 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా మనం. ఇప్పుడు 3 కప్పుల నీళ్ళు అనేది పొయ్యాలి. వాటర్ యొక్క రేషియో అదే ఉంచాలి. 3 కప్పుల నీళ్ళు, కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు. నీళ్లు బాగా వేయడం చాలా ముఖ్యం, ఎందుకంటే రవ్వ గట్టిగా అవ్వాలి, అప్పుడే హల్వా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దానిలో నెక్స్ట్ వేసేది షుగర్ రేషియో కూడా అలాగే ఉంటుంది. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్, 3 కప్పుల నీళ్లు మరియు నెయ్యి. ఈ రేషియోతో హల్వా పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇప్పుడు నేను 1 కప్ షుగర్ వేస్తున్నాను. ఎక్కువ తీపి ఇష్టమైతే 4 స్పూన్లు ఎక్కువ వేయండి, తక్కువ ఇష్టమైతే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి వేయాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను, మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయండి. షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలపాలి. ఇప్పుడు మీరు అడగచ్చు, షుగర్ని హల్వాలో కూడా యాడ్ చేయొచ్చు కదా, లేకపోతే వాటర్ని కూడా డైరెక్ట్గా హల్వాలో యాడ్ చేయొచ్చు కదా అని. ఇప్పుడు చూడండి, ఈ విధానంలో లాభం ఏంటంటే ఈ హాట్ వాటర్ని రవ్వ మీద పోసిన వెంటనే రవ్వ సాఫ్ట్గా మారిపోతుంది, హల్వాలో అందమైన షైన్ వస్తుంది, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. చాలాసార్లు ఏమవుతుందంటే ఎక్కువ నీళ్లు వేస్తాం, షుగర్ కూడా ఎక్కువ వేస్తాం, కానీ హల్వాలో ఆ టెక్స్చర్, కలర్ రాదు. అంత నెయ్యి, నీళ్లు, షుగర్ వాడినా కూడా రుచి రాదు అనిపిస్తుంది. కానీ ఈ విధానంలో చేసినప్పుడు 100% ఫస్ట్ ట్రై చేసినా సరే పర్ఫెక్ట్ ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఇప్పటికీ షుగర్ పూర్తిగా కరిగిపోయింది, మంచి కలర్ వచ్చింది. గ్యాస్ ఆఫ్ చేయాలి, సైడ్కి పెట్టాలి. ఇప్పుడు రవ్వ మరియు శనగపిండిని చెక్ చేద్దాం. మధ్యలో నేను కలుపుతూనే ఉన్నాను, మీరు కూడా వదలకండి. ఇప్పుడు ఫ్లేమ్ చాలా తగ్గించాలి. ఇప్పుడే ప్రిపేర్ చేసిన వాటర్ మరియు షుగర్ మిక్స్ని స్లోగా యాడ్ చేయాలి. ఇలా చేయండి, ఒక చేతితో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే లంప్స్ అవుతాయి. రెండు కూడా హాట్ కాబట్టి రవ్వ కూడా వాటర్ పోసినప్పుడు రవ్వ సాఫ్ట్గా అవుతుంది, షైనీ టెక్స్చర్తో హల్వా తయారవుతుంది. ఇది చాలా ముఖ్యమైనది, స్పెషల్ సీక్రెట్. చూడండి, స్లోగా కలుపుకోండి. మీకు ఇష్టమైతే గ్యాస్ని కొన్ని నిమిషాలు ఆఫ్ చేసి అంతా కలిపిన తర్వాత మళ్ళీ ఆన్ చేయండి. వాటర్ కేర్ఫుల్గా యాడ్ చేయాలి, రెండు హాట్ కాబట్టి. చూడండి, వాటర్ యాడ్ చేస్తుంటే రవ్వ వెంటనే స్వెల్ అవుతుంది, టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఈసారి ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, హల్వాని కవర్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ సమయం కూడా కాదు, ఎందుకంటే రవ్వ వెంటనే సాఫ్ట్ అయిపోతుంది. షుగర్ మెల్ట్ చేయాల్సిన అవసరం లేదు, షుగర్ని ముందు యాడ్ చేసాం కాబట్టి అది ఆల్రెడీ కరిగి మిక్స్చర్ థిక్ అయిపోయింది. షుగర్ని తర్వాత వేసినప్పుడు చాలా సమయం పట్టేది, కానీ ఈ విధానంలో ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేద్దాం, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తెలుసుకోవాలి మన హల్వా బాగా రెడీ అయిందో లేదో అంటే చిన్న ఇండికేషన్ ఉంటుంది. నేను హల్వాని కలుపుతుంటే అది స్మూత్గా రొటేట్ అవుతుంది, అలాగే రవ్వ నుంచి గీ రిలీజ్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ ఇండికేషన్. గీ వదిలిన తర్వాత అంటే హల్వా పూర్తిగా రెడీ అయిందని అర్థం. మనం పెట్టిన గీ నుంచి రవ్వ ఇప్పుడు గీ రిలీజ్ చేస్తుంది. మనం ఓన్లీ 3/4 బౌల్ గీ యూస్ చేసాం. హల్వా లాస్ట్లో తయారవుతున్న టైంలో ఒక చిన్న స్పూన్ గీ యాడ్ చేద్దాం. ఇది ఎందుకంటే టేస్ట్ బాగా పెరుగుతుంది, అలాగే హల్వాకి బాగా షైన్ కూడా వస్తుంది. ఇలా చూడండి, ఈ హల్వా టెక్స్చర్ కూడా అదే విధంగా ఉంటుంది, అలాగే షైన్ కూడా ఉంటుంది, రుచి కూడా సూపర్గా ఉంటుంది. అంతేనండి, మనకి రవ్వ హల్వా అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ రవ్వ హల్వా తయారు చేశాను. ఇది చాలా తక్కువ సమయంలో తయారవుతుంది.
తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు. సరైన మెజర్మెంట్స్తో సరైన స్టెప్స్ ఫాలో చేసి ఇలా చేయండి. అందరూ మీ దగ్గర రెసిపీ అడుగుతారు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.